అధికారులకు చెప్పాను, సెక్రటరీ గారికి, రాష్ట్రం మొత్తం మీద ఎన్ని అవైలబిలిటీ ఉంటాయి, అది చీరలు కావచ్చు, కంబళ్ళు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, ఎన్ని ఉంటాయో అన్నీ నాకు ఎస్ఎస్ చేసి ఒక గంటలో చెప్పమని చెప్పాను ఇందాక. మొత్తం కూడా తెప్పించేసి ఇప్పటికి ఇంకా నీళ్లల్లో ఉన్నటువంటి నిరుపేదలకి వాటిని కూడా సప్లై చేయాలనేది ఆలోచిస్తున్నా. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టమని చెప్పాను. ఎన్ని ఉన్నాయో ఎస్ఎస్ చేసుకొని తప్పకుండా వాటిని కూడా వరద ప్రాంతంలో పంపకానికి సిద్ధం చేస్తాం. థ్యాంక్ యూ. ప్రాథమిక అంచనా ఓన్లీ ఇళ్ళు సబ్మర్షన్ అయినాయి, ఇంట్లో సామాన్లు అన్నీ మునిగిపోయినాయి. ఖమ్మంలో పంటలు ఉండవు కాబట్టి ఎన్ని ఇళ్ళు మునిగిపోయినాయి ఆ లెవెల్స్ని బట్టి టీమ్స్ వెళ్ళి వాటిని అసెస్ చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన రక్షణ ఏంటంటే నిన్నటి వరకేమో ప్రాణాలు రక్షించడం, ఈ రోజేమో ప్రాణాలతో ఉన్న వాళ్ళందరికీ నిరుపేదలకి కనీస భోజన సౌకర్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ. వాళ్ళు మళ్ళీ ఆ ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ ఆ ఇళ్లలో కాపురం ఉండేదానికి ఏం చేపియాలో వాటర్ ట్యాంకులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, రహదారులు క్లీనింగ్ కావచ్చు, డ్రైనేజీ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ఆ యొక్క శానిటేషన్ కార్యక్రమం జరగాలి. ఇళ్లలో ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికిప్పుడు జరగలేదు. ఎక్కడైనా కూలిపోయిన ఇళ్ళు ఉంటే తెలుగు వస్తుంది, పడిపోయిన ఇళ్ళు ఉంటే వస్తుంది. అటువంటి నిరుపేదలకు ఎవరికైనా ఉండే అటువంటి వాళ్ళందరికీ మనం మళ్ళీ ఇళ్ల నిర్మాణంలో వాళ్ళకి ప్రధాన ప్రాధాన్యత ఇస్తాం. ముందు వాళ్ళు మళ్ళీ ఆ ఇంట్లో నిలబడి వాళ్ళ బతుకాళ్ళు బతికేదానికి ఏం చేయాలో తాత్కాలిక ఏర్పాట్లు ఈరోజు రేపు జరుగుతాయి. అసెస్మెంట్ అయిన తర్వాత నష్టపరిహారాలు ఏ రకంగా చేయాలో పెద్దలు చెప్పినట్టుగా చేస్తాం. థ్యాంక్ యూ. ఫైర్ ఇంజన్లు అన్నీ వస్తున్నాయి, అన్ని ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడికే రమ్మన్నారు. జిల్లాలో ఉన్నాయి అన్ని, పక్క జిల్లాలవి కూడా. రోడ్లన్నీ ఇప్పుడే చేస్తే మళ్ళీ ఎండిపోయిన తర్వాత కదలదు, అందుకని ఫైర్ ఇంజన్లు అన్నీ రమ్మన్నా, ట్రాక్టర్లు అన్నీ కూడా రమ్మన్నా.